నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? దేవుని మహా గొప్ప కృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ ఆదివారపు దినమున దేవుని సన్నిధానములో చేరి దైవనామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషముతో దేవుని సన్నిధిలో చేరి మనమందరము కలిసి ఆరాధించే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సమయంలో మరి ఆదికాండము 18వ అధ్యాయము పోయిన ఆదివారమున ఈ అధ్యాయములో 1 నుండి 15 వచనాలు ధ్యానం చేశాం. అబ్రహాము దేవునికి ఇచ్చిన ఆతిథ్యము గురించి ఏ రీతిగా ఆతిథ్యము చేశాడో ఆ విషయాలన్నీ ప్రాముఖ్యంగా నేను తెలియజేయడం జరిగింది. ఆతిథ్యం అయిపోయిన తర్వాత ఆ ముగ్గురు దేవదూతలు భోజనం చేసి బయలుదేరుతా ఉన్నటువంటి తరుణం నుండి జరిగిన సందర్భాన్ని రోజున ఈ 16వ వచనం నుండి 33వ వచనం వరకు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, సమయంలో అందరం కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఆతిథ్యం చేయడం అనేటటువంటిది అబ్రహామును చూసి మనము నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని నేను చెప్పాను. ఆయన అతిథులను ఆహ్వానించినది మొదలుకొని సాగనంపే వరకు కూడా వారితో పాటు ఉండి వారి అవసరతలన్నిటిలో పాలు పంచుకున్నాడు. ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో వారిని ఆహ్వానించడం ఒక ఎత్తు అయితే సాగనంపడం మరొక ఎత్తు. కాస్త ముందు కాలంలో ఎవరైనా బంధువులు మన ఇంటికి దగ్గరికి వచ్చినప్పుడు వారికి మంచి మర్యాదలన్నీ కూడా చేసి వారు వెళ్తానంటే ఇంకా 2 రోజులు ఉండమని, ఇంకో రోజు ఉండమని బతిమలాడి ఏదో ఒక రీతిగా వారిని నిలబెట్టుకొని, 1 రోజు 2 రోజులు ఎక్స్ట్రాగా నిలబెట్టుకొని మరలా వారితో కాస్త సంతోషించి వారు మొత్తం మీద వెళ్ళవలసిన సమయం వచ్చేటప్పుడు కానీ బస్టాండ్కి వెళ్ళి ఆటోనో బస్సో దగ్గరుండి ఎక్కించి మరీ వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో ఆ రీతిగా సాగనంపే తత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు వెళ్తామంటే సర్లేని ఇంటికి గడప దాటి టాటా బై బై చెప్తాం, కనుమేర చూపుల్లో కనబడేంత వరకు. ఇక బస్ స్టాండ్లోకి వెళ్ళే ఓపికలు ఎవరికి లేవు. వాళ్ళతో పాటు వెళ్తే ఎక్కడ లగేజ్ వేయాల్సి వస్తుందో అని కాస్త అప్పటితో ఒక 10-20 సంవత్సరాల క్రితము ఇప్పటి ప్రేమలు, ఈ బంధాలు, బంధుత్వాలు, ఈ ఆప్యాయత అనురాగాలు, ఈ మర్యాదలు మనం జ్ఞాపకం చేసుకుంటే కాస్త తగ్గుముఖం పట్టాయనే అర్థం చేసుకోవాలి. అవునా కదా? ఏమాట కామాటకి ఎప్పుడు పోతారని చూసే కాలమే ఇది. ఎందుకంటే పరిస్థితులు అప్పట్లాగా లేవు, ప్రేమలు లేవు. ప్రేమలున్నా దానికి కాసులు కావాలి. ఉన్న నలుగురం ఇంట్లో ఉన్న నలుగురు తినడమే కష్టము. మళ్ళీ 5వ వాళ్ళు జత అయితే ఎడ బియ్యం అయిపోతాయని. ఎందుకంటే ప్రతిది కూడా మరి డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కునేటటువంటి పరిస్థితులు అయిపోతూ ఉన్నది. అందుకని మనమే అని కాదు, ఒకవేళ మనము ఎక్కడికి బంధుత్వానికి వెళ్ళినా వాళ్ళు కూడా అంతే. మనుషుల మధ్యలో ఈ ప్రేమానురాగాలు కాస్త తగ్గిపోయినటువంటి పరిస్థితే. ఏదైతేనే వచ్చిన అతిథులు చక్కగా భోజనం చేశారు, అబ్రహాముతో మాట్లాడారు, అబ్రహాము వారితో మాట్లాడాడు. భోజన కార్యక్రమాలన్నీ పూర్తి గావించబడిన తర్వాత, అయ్యా మేము మరి వెళ్ళొస్తాము, మాకు చాలా పనులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయలుదేరుతూ ఉంటే వారు ఆ పొరిమేర దాటేంత వరకు కూడా అబ్రహాము వారిని సాగనంపడానికి వారితో పాటు వెళ్ళాడు. వెళ్తా ఉన్నటువంటి తరుణంలో అబ్రహాము ఏం అడగలే, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? ఒకవేళ అడిగింటాడు. ఇక్కడైతే మనకు రాయబడలేదు. రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపడానికి వారితో కూడా వెళ్ళాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా?
జాగ్రత్తగా వినండి. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచిపెడతానా? ఇప్పుడు దేవుడే చొరవ తీసుకొని దేవునికి, దేవుని దాసులకు, దేవుని పేరిట వచ్చినటువంటి దూతలకు అబ్రహాము ఇంత గొప్ప ఆతిథ్యము, అతిథి మర్యాదలు చేసిన తర్వాత దేవుని స్పందన చూడండి. ఇక్కడ ప్రేమణ దోంబిడ్లారా, నేను చేయబోతున్నటువంటి ఒక కార్యము కొరకు ఇక్కడికి వచ్చానని నీకు తెలుసు కదా అబ్రహం. మధ్యలో నువ్వు పట్టుకున్నావు, భోజనం పెట్టావు, బాగుంది, కానీ మాకు వేరే పనులు ఉన్నాయి, వెళ్ళాలి. సరే, వెళ్తున్న పని ఏంటి అని అంటే నీ దగ్గర దాచేదేముంది? వాస్తవంగా కొన్ని రహస్యాలు కొంతమంది దగ్గర దాచి పెడతాం, అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ నోరు మెదపం మనం. ఏదైనా రహస్యాలు కూడా చెప్తున్నాము అనంటే వాళ్ళు ఎంతో నమ్మకస్తులు అని తెలిసినప్పుడు, మనకు అత్యంత ప్రియమైన వాళ్లకు మాత్రమే, ఇష్టమైన స్నేహితులకు కానీ, చాలా దగ్గరి వారికి కానీ మాత్రమే రహస్యాలు ఏదైనా ఉంటే చెప్తాం. అవునా కదా? ఎవరికి పడితే వాళ్ళకి చెప్తామా? చెప్పం. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచిపెడతానా? ఎందుకో నేను చేయవలసిందంతా నీకు చెప్పాలనిపిస్తుందయ్యా అని. ఆ చేయబోయే కార్యం అది మర్మయుక్తమైనది, అంటే ఎవరికి తెలియకూడదు, అది దైవ రహస్యము. దేవుడు తన భక్తులకు తెలియజేస్తా ఉన్నాడు. ఓ మాట చదవండి అందరూ కూడా. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ దాచడు. ఆహా, ఏమంట? తన సేవకులైన ప్రవక్తలకు తాను ఏదైతే అనుకుంటున్నాడో అది ఏదైనా సరే బయలుపరచకుండా దేవుడు దాచిపెట్టేవాడు కాదు. మొట్టమొదటిగా దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు, ఎన్నుకున్నటువంటి దాసులకు, దైవజనులకు తన యొక్క దైవ రహస్యాలు, గూఢమైన మర్మాలు తెలియజేస్తాడు. అదే సందర్భంలో ఇంకో మాట చదవండి, కీర్తనల గ్రంథంలో నుండి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ చరణం చదవండి. 25వ అధ్యాయం 14వ చరణం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. దేవుని మర్మాలు ఎవరికి తెలుస్తాయంట? ఈ రహస్యాలు, దైవ రహస్యాలు ఎవరికి తెలుస్తాయంటే మొట్టమొదటిగా దేవుని చేత నియామకము చేయబడిన ప్రవక్తలకు, దైవజనులకు, రెండవదిగా తన భక్తులైన వారందరికీ. మన దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని రహస్యాలు, దైవ సంబంధమైన కార్యాల గురించి ఒక సాధారణమైన మనిషి తెలుసుకోవడం అంటే ఎంత గొప్ప విషయమో కదా. కొన్ని మనుషుల దగ్గర నుండే రాబట్టలే, మనుషులే చెప్పారు మనకు. కానీ దేవుడు తన ఆంతర్యంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఒక మనిషితో పంచుకోవడము అనంటే అది అసాధారణమైన విషయం. అయితే ఎలాంటి వారితో పంచుకుంటున్నాడు అంటే మంచి దైవ భక్తులతో, తన సేవకులతో, ప్రవక్తలతో ఆ మాటలు పంచుకుంటాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుంటా ఉన్నాడు, నీకు ఒక రహస్యాన్ని చెప్పాలి. ఏంటా రహస్యం అంటే, ఇదిగో నేను సొదొమకు వెళ్తా ఉన్నాను. చదవండి. అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా. ఇక డైరెక్ట్ మ్యాటర్ రావట్లేదు. నీకు దాచి పెడతాను అబ్రహామా, నువ్వు ఆశీర్వదించబడిన వాడవు, అనేక జనములకు నువ్వు ఆశీర్వాద కర్తవుగా ఉన్నావు, అందరూ నీ ద్వారా ఆశీర్వదించబడతారంటే నీకు తెలియదేముంటుంది? నువ్వు దీవిస్తే దీవెన, శపిస్తే శాపమని నీకే నీ నోటికి అంత పవర్ ఇచ్చేశాను, నీకంత శక్తిని చేశాను. ఇప్పుడు నేను నీ దగ్గర దాచిపెట్టాల్సింది ఏమున్నది? ఏం లేదు కదా. సర్లే, ఇదిగో దాచిపెట్టాల్సింది ఏం లేదు, కానీ ఇదిగో విషయానికి వస్తా ఉన్నాను అని తన ఆశీర్వాదాన్ని మరలా దేవుడు తనకు గుర్తు చేసి తను చేయబోయే కార్యాన్ని అబ్రహామునకు తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొంటకతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. నేను మరియు యెహోవా
సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను, చెయ్యని ఎడలా తెలుసుకుంటాను, ఇక నా పని మొదలు పెడతాను అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మొత్తం మీద దేవుడు ఆ దూతలుగా పంపించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎందుకు దేవుడు పంపించాడు అని అంటే, సొదొమ గొమొర్రాలను చూసి రాపండి ఒకసారి. అదంతా కూడా పాపముతో నిండిందంట. భయంకరమైనటువంటి పాపభూయిష్టమైన కార్యాలు పెచ్చుపెరిగాయంట. జలప్రలయములో ఎలాగున ఉన్నదో నోవాహు కాలంలో అలాంటి పరిస్థితులు మరలా వచ్చాయంట. ఎక్కడ ఏ దేశంలో అంత పరిస్థితి లేదు, కానీ ఈ సొదొమ గొమొర్రాలో అనే పట్టణాలలో మాత్రమే ఈ భయంకరమైనటువంటి పాపభూయిష్టమైన కార్యాలు పెచ్చు పెరిగిపోయాయి. కాబట్టి మీరు వెళ్ళి వాటిని చూసి రండి అని దూతలకు ఆజ్ఞాపించినప్పుడు దేవదూతలు వచ్చారు. ప్రేమణ దోంబిడ్లారా, వెళ్తా వెళ్తా ఇదిగో వాళ్ళు సాగనంపి వెళ్తా ఉన్నారు. దేవుని సన్నిధిలో అబ్రహాము కూర్చొని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆ రహస్యాలను బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అనంటే, ఇదిగో సొదొమ గొమొర్రాల గురించిన మొర గొప్పది, వారి పాపము భారమైనది అని చెప్తా ఉన్నాడు. ఒకసారి లూకాసు వార్త చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 28వ వచనం. లోతు దినములలో జరిగినట్టుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. లోతు దినాల్లో ఎలా ఉన్నదంట? జనులు తినడానికి, త్రాగడానికి, కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి, ఇక దేవుడు, దైవము, భయము, భక్తి అనే ఏ విధమైనటువంటి ఆలోచన వైఖరే ప్రజలకు లేదు. తినడం, తాగడం, సుఖించడం, ఇష్టానుసారంగా వ్యవహరించడమే జరుగుతూ ఉన్నది. ఇంకో మాట చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రాల ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాటను, సొదొమ గొమొర్రాలను యేసు ప్రభుల వారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు దాని గురించి. ప్రేమణ దేవుని బిడ్డలారా, మరి సొదొమ గొమొర్రాల యొక్క పాపము దేవుని దృష్టికి భారముగా ఎక్కువగా కనబడిందంట. ఎలా కనబడిందంటే ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చదవండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి. ఇప్పుడు సొదొమ గొమొర్రాల పాపములు ఎక్కడికి వెళ్ళాయి? ఆకాశం, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాయి. అందుకే దేవుడు దిగి రావలసి వచ్చింది. తన దూతలకు ఆజ్ఞాపించి లోకానికి పంపించడం జరిగింది. చూసి రాపండి ఒకసారి. నిజమా కదా? నిజమైతే కదా వాళ్ళ పని పడదాం, ఒకవేళ పర్లేదంటే వదిలిపెడదాం అని ప్రత్యక్షంగా దేవుడు తన దూతలను పంపించి ప్రత్యక్షంగా చూడడానికి వచ్చాడు. ఈరోజున మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కొన్ని ఇక్కడ ఏంటంటే కన్ఫర్మేషన్ జరుగుతూ ఉన్నది. ఇన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత కన్ఫర్మేషన్. మనం ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ని 100% నమ్మేస్తాం. ఇదిగో పలానా వాళ్ళు అది చేశారంట అనే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందంటే, సమాచారం రైట్, మనం దాన్ని వార్త పాకేస్తూ ఉంటాం. కన్ఫర్మేషన్ ఉండదు మన దగ్గర. దేవునికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణము బహుఘోరమైన పాపము చేస్తూ ఉన్నారు అని. ఆ ఇన్ఫర్మేషన్ని దేవుడు కన్ఫర్మ్గా చేస్తూ ఉన్నాడు. అందుకే దూతలను పంపిస్తూ ఉన్నాడు. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని మనకి ఇక్కడ వ్రాయబడతా ఉన్నది. ఇంకో మాట చదవండి. లూకాసు వార్త, ఇందాక చదివాం లేదు, అది లూకాసు వార్త 17:28 29వ వచనం ఒకసారి చదవండి.
అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. అక్కడ జరిగిన సంగతిని ఎత్తి వ్రాస్తా ఉన్నారు లూకా. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు వచ్చి చెకప్ చేసినప్పుడు అది నిజముగా రూఢి అని తెలిసింది. వాళ్ళు నిజంగా తప్పు చేశారనే దేవుడు పరీక్షించి చూసి తెలుసుకోవడం జరిగింది. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజున దేవుడు ప్రతీదీ పరిశీలిస్తాడు అనే ఆత్మీయ సత్యాన్ని కూడా మనము గుర్తెరగాలి. ప్రేమన దోంబిడ్లారా, మొత్తం మీద అసలు అది నిజమో కాదో తెలుసుకుంటాను అని చెప్పి వెళ్ళడం చూస్తూ ఉంటాడు. ప్రతిదీ దేవుడు ఏదైనా సరే తెలుసుకుంటాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా దించండి, మరలా చెప్పండి హల్లెలూయా. పక్కనాలకు ఒకసారి వందనాలు చెప్పండి. వచ్చినప్పటి నుండి బలకరించట్లేదని ఇట్ట పెట్టుకొని కూర్చున్నారు అందరూ. వందనాలు చెప్పారా? కొంచెం నవ్వుతూ చెప్పండి. నవ్వే స్థితి లేదంటారా? వైఫై నా పక్కనే కూర్చో అన్నా, ఇంకెవరు దొరకలేరా? కావాలనే కూర్చున్నావు, నాకు తెలుసు. నీకు ఎంత కోపం లేకపోతే నా పక్కనే వచ్చి కూర్చుంటావు. ఇంతమంది ఉండగా అన్నట్టుగా ఏమన్నా ఉన్నాయా ఫీలింగ్స్? అది దేవుని ప్రజలకు తగినది కాదు. హల్లెలూయా. దేవునికి ఆయన కన్నులకు ఏది కూడా మరుగు ఉండదు, అన్నీ కూడా తేటగా కనబడతాయి. అందుకే సొదొమ గొమొర్రాల యొక్క పట్టణం యొక్క స్థితిని దేవుడు చూశాడు, అక్కడికి వచ్చాడు. ఇప్పుడు చదవండి మరలా మనము 23వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాము 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. జాగ్రత్తగా వినండి, దేవదూతలతో ఇంతవరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూతలు ఎక్కడికి అని చెప్పినప్పుడు చెప్పేసి వెళ్ళిపోయారు. దేవదూతల పని ఏమిటి అని అంటే, దేవుడు ఏ పని నిమిత్తము పంపించాడో ఆ పని చేసి వెళ్ళాలి. మధ్యలో అబ్రహాం అడ్డుకున్నాడు, భోజనం పెట్టాడు, అయిపోయింది, భోజనం చేసి వెళ్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఆ పని నిమిత్తం వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అబ్రహాము దేవుని సన్నిధిలో కూర్చున్నాడంటే ప్రార్థనలో కూర్చున్నాడు. హల్లెలూయా. మనము ఏ స్థలమందైతే మోకరించి దేవుని సన్నిధిలో గడుపుతామో, ప్రార్థన చేయడానికి ఇష్టపడతామో, అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని ఆత్మీయ సత్యాన్ని గుర్తెరగాలి. వాళ్ళు వెళ్ళనైతే వెళ్ళారు, కానీ ఇక్కడ అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అని అంటే చదవండి 23వ వచనములో. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేస్తావయ్యా. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక కాపాడవా అని చెప్తా ఉన్నాడు. దేవుని దగ్గర అబ్రహాము మొరపెట్టడానికి ముఖ్య కారణం ఏంటి? దేవుడు ఏ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు? సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? లోతు కుటుంబం ఉన్నది. ఎంత దూరమైనా రెండోసారి యుద్ధం చేసి పట్టుకొచ్చినా కానీ, చిన్న నీతోనే ఉంటాను, నిన్ను విడిచి వెళ్ళనని చెప్పలే, మరలా దాంట్లోకి వెళ్ళిపోయాడు మనిషి. ఎన్నోసార్లు చెప్తా ఉన్నాడు, వద్దురా నాయనా, ఇక్కడ ఉండు, ఇక్కడే ఓ మూలను నీవు ఉండు, ఒక మూలను నేనుంటాను, ఆ ప్రదేశాలకు ఎందుకు? లేదు నాకు అక్కడే బాగుంది. సరే, నీ సావు నువ్వు వెళ్ళు, ఏం చేస్తాం? చెప్తే వినరు ఈ కాలం పిల్లలు. ఆయన మనం ఎలా అనుకుంటామో ఆయన కూడా అలాగే అనుకొని వదిలిపెట్టేశాడు. అయితే మరి ఎంత కోపతాపాలున్నా, కొన్నిసార్లు నా మాట వినలేదు ఏమన్నా కానీ అని కొన్నిసార్లు అనుకున్నా కానీ వారి ప్రాణాల మీదకి వస్తుంది అని అంటే, ఏ మనిషి అయినా కానీ
ఏ బంధువు అయినా కానీ, ఏ రక్త సంబంధం అయినా కానీ, ఎంతైనా వాళ్ళు నా వాళ్ళు కదా, నా రక్త సంబంధికులు కదా, నా బంధువులు కదా, మా వంశపు వారు కదా, మా వాళ్ళు కదా అనేటువంటి ఆ ప్రేమ అనురాగం ఉంటుంది కదా. అబ్రహాముకు అలాగే ఉన్నది. సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తానంటే నీ చిత్తం ఉంటే ఎట్లా ఉంటే అట్లా చేయనైనా నాకేం సంబంధం లేదు అనుకోవచ్చు, కానీ అందులో లోతు ఉన్నాడు, లోతు కుటుంబం ఉన్నది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని రక్షించుకోవాలా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఎలా కనబడుతుంది అంటే మనకు ఒక బేరం ఆడినట్టుగా ఉంటుంది. ఏంటి? బేరం ఆడే విజ్ఞాపన ఇది. బేరాలు ఆడతారా మీరు? షాప్కి వెళ్ళారనుకోండి, ఎంతయ్యా ఈ చీర అంటే వాడు 1000 రూపాయలు చెప్తాడు. మీరెంతకు అడుగుతారు? 1000 రూపాయలు, మొన్ననే తీసుకొచ్చుకుని ఇట్లాంటిదే 500కి తెచ్చుకున్నా. 500 అమ్మా, 500కి రాదు, 900కి వస్తుంది, లాస్ట్ 900 అంటాడు వాడు. 900, 500. ఇంకో మాట చెప్పు, సరే నీ మాట కాదు నా మాట కాదు, 550 ఇస్తాయి, లేకపోతే లేదు, లేదంటే వెళ్ళిపోమంటావా చెప్పు. అట్లా కాదమ్మా, లాస్ట్ ఫైనల్ 800 అంటాడు. అటు కాదు ఇటు కాదు, మొత్తం మీద బేరం ఆడి వాడు 800కి వచ్చినాడు, మళ్ళీ ఈమె 600కి వెళ్తుంది. ఈమె దిగ వాడు 700కి వస్తాడు, వాడు దిగాడు. ఏమి వెళ్ళిపోమంటావా అని లేచి వెళ్ళిపోతూ ఉంటే మొత్తం మీద 600కో 650కో తెగిపోయిద్ది. డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటాం. మొత్తం మీద బేరం చేసే ఎవరైనా ఉన్నారా స్పెషలిస్టులు అట్లా బేరాలు ఆడేవాళ్ళు? ఎవరికి తెలియకపోతే మా పాస్టమ్మని తీసుకెళ్ళండి, బల బేరం ఆడుతుంది. నేనన్నా ఇప్పుడు 500 చెప్పాను, ఆమె 300కి అంటది. వాడు 1000 రూపాయలు చెప్తే 300కి అంటది. ఆమెతో షాపింగ్ వెళ్ళాలని నా కష్టం. ఏం చేస్తానంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకోపో, నీ ఇష్టం వచ్చింది తెచ్చుకోపో అంటాను, లేదంటే షాపులోకి పంపించేసి నేను పక్కన ఉంటాను. ఏదైనా కావాలంటే ఏదైనా డ్రెస్సులు అదేదో సెలక్షన్కి పంపిస్తూ ఉంటాను. తెలంగాణలో మరి ఘోరంగా బేరం ఆడతారు. మా అత్తమ్మ ఇంకా భయంకరంగా బేరం ఆడేది. వాడు 1000 రూపాయలు చెప్తాం, 200 అనేది. చూడడానికి ఇట్టున్నారు, ఏదో పెద్ద ఆఫీసర్లా కనబడతారు, వీళ్ళే ఇంట మాట్లాడతారని కొన్నిసార్లు ఫీలింగ్లు వచ్చేస్తూ ఉంటాయి. సరే, మొత్తం మీద అట్లాంటి కొంచెం మంది బేరాలు ఆడే స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళకి తెలుసు కనీసం ఏంటంటే అది ఎంత పడుతుంది అని. మొత్తం మీద పడే రేటుకే కొంటారు, కానీ వాళ్ళు ఎంతలో ఉన్నారో వీళ్ళంతకే వస్తారు. మొత్తం మీద కావాల్సిన రేటుకు గిట్టుబాటు అయితే వాళ్ళు అమ్ముతారు, గిట్టుబాటు అయితే వీళ్ళు కొంటారు. సరే, మీరు ఒకవేళ అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ధన్యులే. అందుకే ఈ రోజుల్లో బేరాలు లేవు ఇక, అన్ని ఫిక్స్డ్ రేట్లు, నో రిటర్న్, నో వారంటీ, నో గ్యారంటీ. ఇది 100 రూపాయలు, ఇది 500 ఫిక్స్డ్ రేట్. ఇక కొన్ని చోట్ల డిస్కౌంట్ కూడా లేదు. ఏదన్నా అంటే వాడు ఫిక్స్డ్ రేట్ పెట్టేసి దాంట్లో 10% డిస్కౌంట్ అంటాడు. వాని లాభం వాడు కొట్టేసుకొని తీసేసుకుంటాడు. ఇక అక్కడ మాటలు లేవు, ఇష్టం ఉంటే తీసుకో, కష్టం ఉంటే ఊరుకో, అడిగేది ఉండదు ఇక. ఇప్పుడు అట్లా మనకు తగినట్టుగా వాళ్ళు తయారు, వాళ్ళకు తగినట్టు మనం తయారయ్యాము. ఈ వ్యాపారాలు సహజం, తప్పదు. రైట్. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే బేరమాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేని కొరకు బేరం అంటే అబ్రహామును లోతు విడిచిపెట్టి చాలా కాలం అయిపోయింది. దరిదాపుగా మళ్ళీ ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. అప్పటికి లోతుకు పిల్లలు ఉన్నారు, ఇక మరి ఆడపిల్లలు ఉన్నారు, మరి పెళ్ళిళ్ళు అయ్యాయేమో, మనవాళ్ళు మనవరాళ్ళకి ఎంతమంది, దరిదాపుగా లోతు కుటుంబం ఒక 10 మందన్నా ఉంటారని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆ 10 మందిని కాపాడుకోవాలా. మొత్తం ఎంతమంది ఉన్నారనేది ఫిక్స్డ్ సంఖ్య తెలియదు. ఆ సంఖ్య తెలిసింటే కనుక డైరెక్ట్గా అది కాదు ఇది కాదు ప్రభువా, మరి మా వాళ్ళు ఉన్నారు, 9 మంది ఉంటారు, ఒక 8 మంది ఉంటారు, మరి వాళ్ళను మాత్రం ఒక్కసారి చూడవయ్యా అని అనొచ్చు. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అబ్రహాము దేవుని మాటకు విధేయుడు అవుతూనే తన వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు, తన ప్రజలను సంరక్షించుకోవడానికి అంటూ ఉన్నాడు. అయ్యా, పట్టణంలో ఒకవేళ ఆ పట్టణాన్ని కాల్చేస్తాను, నాశనం చేస్తాను అంటున్నావు కదా, అందులో ఒకవేళ 50 మంది ఉన్నారనుకో, 50 మంది నీతిమంతులు మంచి వాళ్ళు ఉన్నారు. సరే, అందరు చెడ్డవాళ్ళే కాదు కదా, అందులో 100కి మంచోడు ఉంటాడు కదా. 50 మంది నీతిమంతులు మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? అట్లా చేయొద్దయ్యా అని ఓ మాట చదవండి. 25వ వచనం.
ఆ చొప్పున చేసి ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక దూరమవునుగాక అని చెప్తా ఉన్నాడు. నీతిమంతుని దృష్టితో సమానంగా ఎంచు. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవునుగాక. అయ్యా కొంచెం జాగ్రత్తగా జడ్జిమెంట్ గురించి చెప్తా ఉన్నాడు. నీతిమంతులను అనీతిమంతులను ఒకేసారి, అనీతిమంతులను చంపేవంటే అది వేరు, వాళ్ళని నాశనం చేసావంటే అది వేరు. దాంట్లో నీతిమంతులను కూడా చంపేసావనుకో మరి అన్యాయం చేసిన వాడు అవుతావు కదయ్యా, కాస్త కనికరించు. నీ తీర్పు న్యాయమైనది కదా. దేవుని తీర్పులు చాలా న్యాయమైనవి. చదవండి ఒక మాట, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీరుస్తాడు, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీరుస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయము చేసేవాడు కాదు. నీతిని బట్టి యథార్థతను బట్టి న్యాయాన్ని ఆయన నిర్ణయిస్తాడు అనే ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. సరే, మొత్తం మీద 50 మంది ఉన్నారనుకోండి అయ్యా. 26వ వచనం చదవండి. యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని నేను కాపాడుతాను, ఏం చేయను, ఎవరిని ఏమనను. సరే అబ్రహమ, 50 మంది ఉంటే వాళ్ళని నాశనం చేస్తావు అన్నావు కదా. 50 మంది కనుక ఉంటే నీతిమంతులు, మంచి వాళ్ళు, నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతికే వాళ్ళు, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను, కాపాడుతాను. అలాంటి వాళ్ళని కావాలి. అబ్రహాంకు మళ్ళీ డౌట్, ఇంకో స్టెప్ వెనక్కి, ఇంకో స్టెప్ ముందుకెళ్తా ఉన్నాడు. ఇక బేరం మొదలు పెట్టాడు. ఇక చదవండి మాట. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయు అయిన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అంటున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ప్రతి విశ్వాసి, దేవుని సన్నిధికి వచ్చిన వారు కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారు కానీ మన స్థితిగతులను గుర్తు చేసుకునే వారముగా ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే మనం ఏదో గొప్ప వాళ్ళముగా ఫీల్ అయిపోతూ ఉంటాం. దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చినా మనిషి యొక్క స్థితి ఏంటంటే దుమ్ము ధూళియే, మంటికి మంటిగా దుమ్ముకు ధూళిగా అప్పగింపబడే స్థితియే మనది. అందుకే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడింది కదా, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తింటావు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మనం మంటివారమే అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరిపోతుంది. ఆత్మ దేవుని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ అబ్రహాము, అయ్యా నీ ఎదుట మాట్లాడే యోగ్యత, ఇలా పదే పదే నిన్ను విసికించే స్థితి నాకైతే లేదయ్యా. నీ ముందు నేను ఎంతటి వాడిని, అల్పుడను, అయోగ్యుడను, దుమ్ము ధూళి వంటి వాడనైనా నీతో నా స్థితి ఇదే. కానీ ఈ రోజున నీ ముందు మాట్లాడడానికి కాస్త నోరు పెంచి మాట్లాడుతూ ఉన్నాను, దయచేసి ఏమనుకోబాకయ్యా. ఇంకో చిన్న విన్నపం. సర్లే చెప్ప అబ్రహామ. అప్పుడు 50 మంది చెప్పాను కదా, ఒక్క 5గురు తక్కువైతే ఏంటి పరిస్థితి? 5గురు తక్కువైనా నేను ఏం చేయనంటాడు. తర్వాత 40 మందే ఉన్నారేమో, ఆ 40 మందిని కూడా నేను ఏమి చేయను, 40 మందిని బట్టి కూడా నేను పట్టణాన్ని కాపాడుతాను. ఒకవేళ 30 మందే ఉన్నారేమో, 30 మందిని బట్టి కూడా నేను పట్టణాన్ని కాపాడుతాను, ఏం చేయను. మళ్ళీ ఇంకొక చిన్న రిక్వెస్ట్, 20 మందే ఉంటే, 20 మంది ఉన్నా నేను ఏమి చేయను, పట్టణాన్ని నాశనం చేయను. అదే క్రింద వ్రాయబడతా ఉంటుంది. తర్వాత మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో 32వ వచనం చదవండి. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒక నిమిషం ఆగండి. ఇంతకుముందేమో దుమ్ము ధూళి అన్నాడు, ఇప్పుడు దేవుని కోపం తెప్పించే విధానంలోనే ఉంటుంది ఇది. ఎందుకంటే ప్రతిసారి మనిషిమే 10 సార్లు చెప్తా ఉంటా, మనిషివా గడువు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, ఎన్నిసార్లు అడుగుతావు?
మనుషుల విషయంలోనే ఇంత మనం మనిషి అడిగితేనే ఇంత అది చేస్తూ ఉంటే మరి దేవుని దగ్గర బేరలాడడం అది ఇంపాసిబుల్. అందుకే అబ్రహాము మొర వినడానికి దేవుడు ఎందుకంత చొరవ తీసుకున్నాడంటే అబ్రహాముతో తనకున్న సత్సంబంధాన్ని బట్టే. ఎన్నిసార్లు అయిపోయింది? ఒకసారి అడిగాడు 50, రెండోసారి అడిగాడు 45, మూడోసారి అడిగాడు 30, 40, తర్వాత 4గోసారి అడిగాడు 30, 5ఓసారి అడిగాడు 20, 5 సార్లు అయిపోయింది. ఇప్పుడు ఇంకోసారి అడగాల. ఇప్పుడు కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నావు, ఊకే పదే పదే ఊరుకున్నా కొద్ది అడుగుతా ఉన్నావు అని అన్నాడంటే ప్రార్థన వ్యర్థమైపోతుంది. అయ్యా ఒక్కసారి కోప్పడకయ్యా, లాస్ట్ అండ్ ఫైనల్. ఈ ఒక్కసారి నువ్వు కోప్పడకుండా నా మనవి ఒక్కసారి వినండి అయ్యా అని చెప్తూ ఉన్నాడు. చదవండి మాట. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆహా, మొదటి నుండి. ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడతాను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అక్కడ 10 మందే కనబడతారేమో ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందున నేను. ప్రభువా అక్కడ ఒకవేళ 10 మందే కనబడతారేమో నాయన, ఆ 10 మందే ఉంటే మరి పరిస్థితి ఏంటి? 10 మందిని బట్టి కూడా నేను నాశనం చేయను అని అన్నాడు. 10 మంది వరకు వచ్చాడు అబ్రహాం. 10 మంది దగ్గర స్టాప్ చేశాడు. ఇప్పుడు లెక్కేయండి. లోతు భార్య, తనకిద్దరు కుమార్తెలు, ఎంతమంది? 4 అయ్యారు. 2 అల్లుండ్లు, 6. లెక్కెంతున్నది ఇక్కడ? 10 లేదే. అబ్రహాం అనుకున్నది ఏంటంటే 10 మంది అన్న టీం ఉంటారు, ఇక మా టీము అని అనుకున్నాడు. కానీ 10 మంది లేరు. ఇప్పుడు వాస్తవంగా దేవుడు మరి లోతు కుటుంబాన్ని ఏం చేయాలా? అగ్నిలేసి గాలి చేయాలా? కానీ లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అబ్రహాం మొర విన్నాడు. సరే 10కి ఒకటి ఎక్కువనో తక్కువనో, 9 మందే ఉండొచ్చు, 8 మందే ఉండొచ్చు, మొత్తం మీద 10 మంది ఉన్నా కానీ దేవుడు పట్టణాన్ని నాశనము చేయనన్నాడు. సరే కాస్త ఎక్కువనో తక్కువనో 10 మంది లేరు కానీ, 10 మంది నీతిమంతుల పట్టణంలో లేరు కానీ అబ్రహాం మొరనైతే విని ఆలకించి, సర్లే అబ్రహాం నా దగ్గర మొదలుపెట్టాడు కదా అని వారిని కాపాడడం జరిగింది. నెక్స్ట్ అధ్యాయంలో వస్తూ ఉంటుంది. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం ఎంత చక్కగా మొరపెట్టాడు. తర్వాత చదవండి 33వ వచనం. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి దానికి ముందుగా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఇప్పుడు నీతిమంతుల కోవలో లోతు ఉన్నాడా లేదా? సరే అబ్రహాము సంఖ్య ప్రకారం 10 కాకపోయినా ఒక్క నీతిమంతుడైనా ఉన్నాడు. అతని భార్య పిల్లలు లెక్కేసుకుంటే ఒక 5-6 నీతిమంతులు ఉన్నారు. కాస్త సంఖ్యలో ఎక్కువ తక్కువ. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాట ఏంటంటే 10 మంది నీతిమంతులు ఉన్నా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను, వారికి ఏ ఆపద కలగచేయను. కానీ అబ్రహాము లెక్క ప్రకారముగా, దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారముగా అక్కడ 10 మంది నీతిమంతులు లేరు. కాబట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయాలి. మరి నీతిమంతులు కూడా చనిపోతారు కదా. మరి అబ్రహాము మొర ఏం చేసిందంటే నీతిమంతులను కాపాడింది, లోతు కుటుంబాన్ని కాపాడింది. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు ఇక్కడ ఉండకూడదయ్యా, మీరు బయటకు వచ్చేసేయండి. అబ్రహాం మీ కొరకు చాలా బాధపడి ప్రార్థన చేశాడు, అతని ప్రార్థన నేను విన్నాను, మీరు బయటకు వచ్చేసారు.
ఈ పట్టణంలో ఉండొద్దుకే మీరు, ఈ పట్టణాన్ని నాశనం చేస్తానని ఆ కుటుంబాన్ని కాపాడడం జరిగింది. ఎట్టకేలకు అబ్రహాము విజ్ఞాపన చేసి ఒక కుటుంబాన్ని సంపాదించుకున్నాడు, తన రక్త సంబంధికులను సంపాదించుకున్నాడు. ఈ రోజున నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బంధుమిత్రుల కొరకు నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన చేసే ఆధిక్యత నీలో ఉన్నదా? దేవుని సన్నిధిలో ఎంతగా విజ్ఞాపన చేస్తున్నావు? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఎప్పుడు మన కొరకే కాదు, కాస్త పకనాల గురించి, మీ కుటుంబ సభ్యులు మందిరానికి రాకుండా వెనుకబడుతున్న వారి గురించి ఆలోచన చేయండి. ప్రభువుని నమ్ముకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకులను నాశనం చేసుకొని దేవుని సన్నిధిని ఆశ్రయించక అలాగే చనిపోయి నిత్య నరకాగ్నికి వెళుచున్న మీ బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ఎప్పుడైనా విజ్ఞాపన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావా? అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా 10 మంది ఉంటారేమో, 10 మందినైనా ఏం చేయనయ్యా, సరే మరి మా వాడు ఉన్నాడు అక్కడ, లోతు, కాస్త కనికరించి, సర్లే వెళ్ళిపో. అప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే అక్కడి నుండి వెళ్ళిపోవడం. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయిన అబ్రహాము. అప్పటి వరకు చూడండి, దేవుడు అబ్రహాం మాట్లాడుకుంటున్నారు. అబ్రహాం దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాం తన ఇంటికి వెళ్ళిపోయాడు, దేవుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకమునకు వెళ్ళిపోయాడు, ఈయన తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వర్ణన ఇది. అసలు ఇది మనము ఊహించుకోవడానికి కాస్త మనకి ఇందులో కన్ఫ్యూజన్లో ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఇది అక్షరాల జరిగినటువంటి సంఘటన. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ప్రార్థనా వీరులముగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రార్థన వీరులముగా, ప్రార్థన యోధులముగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. నీ వారి కొరకు, నీ బంధు జనము కొరకు, నీ మిత్రుల కొరకు మొరపెట్టే స్థితిలో నీవు ఉండాలి. అయ్యా అందులో మా వాళ్ళు ఉన్నారయ్యా, జ్ఞాపకం చేసుకో. అయ్యా పలానా ప్రాంతం బహుఘోరమైనది, అయ్యా పలానా పట్టణం బహుఘోరమైనది, అందులో మా వాళ్ళు ఉంటున్నారు, అయ్యా పట్టణంలో మా వాళ్ళు ఉంటున్నారు, అయ్యా జ్ఞాపకం చేసుకో అని మొరపెట్టే స్థితిలో అబ్రహాములాగా నీవు ఉండగలిగినట్లయితే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని, నీ బంధుమిత్రులను సంరక్షించగలుగుతాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒక పూట భోజనము చేసిన ఆ ప్రతిఫలము ఇది అబ్రహామునకు దక్కింది. ఆతిథ్యములో ఉన్నటువంటి మరి యొక్క ఆశీర్వాదం, మొదటి బ్లెస్సింగ్ ఏంటంటే, మొదటి ఆశీర్వాదం గర్భఫలాన్ని కన్ఫర్మ్ చేసేసాడు దేవుడు, మరలా వచ్చేటకిస్తానని. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, నిన్ను బట్టి. ఇప్పుడు అబ్రహాము తప్పించబడింది కేవలం తన నీతిని బట్టి, తన యథార్థతను బట్టి కాదు, అబ్రహాము చేసిన ప్రార్థన విజ్ఞాపనను బట్టి దేవుడు అతన్ని రక్షించాడు. ఈ రోజున నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతాడేమో, నిన్ను బట్టి నీ భర్తను మారుస్తాడేమో, నిన్ను బట్టి నీ పిల్లల్ని మారుస్తాడేమో దేవుడు, నిన్ను బట్టి నీ బంధువులను మారుస్తాడేమో. ప్రార్థన చేయి. ఎందుకు మౌనముగా ఉంటున్నావు? ఎందుకు పట్టనట్టుగా ఉంటున్నావు? ఎందుకు నాకెందుకులే అని ఆ కాలక్షేపం ఎందుకు చేస్తూ ఉన్నావు? ఆ నిర్లక్ష్యపు వైఖరితో ఎందుకు ఉంటున్నావు? భారం లేకుండా, బాధ్యత లేకుండా ఎందుకు ఉంటున్నావు? ఎప్పుడు నీ స్వలాభమే కానీ ఇతరుల లాభాన్ని, ఇతరుల క్షేమాన్ని నువ్వు ఆలోచించవా? ఈ రోజున దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. అబ్రహాంలాగా మొరపెట్టే స్థితి నీకుంటే, సొదొమ గొమొర్రాల పట్టణము నుండి లోతును కాపాడిన స్థితిని నేటికి నేను కలిగి ఉన్నాను. మరి మొరపెడతావా? దేవుడు ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? మొరపెడదాం. నీవు లేచి రేయి మొదటి జామున దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు. నువ్వు లేచి రేయి మొదటి జామున నీళ్లు కృమ్మరించినట్టు నీ హృదయాన్ని కృమ్మరించు, నీ పసిపిల్లల క్షేమం కొరకై మొరపెట్టు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి మొరపెట్టే స్థితిని మనం కలిగి ఉందాం. అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేసి ఆ మనవులన్నీ దేవుని దగ్గర నుండి మాట తీసుకొని బయటకు వెళ్ళాడు. అప్పటి వరకు దేవుని సన్నిధి విడిచిపెట్టలే.
5-6 సార్లు అడిగి 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 కోపం వచ్చిన, అయ్యా ఒక్కసారి కోపడకు నాయనా, ఒక్కసారి తెగిస్తా ఉన్నానిగా, తెగింపుతో మాట్లాడాడు. ప్రేమైన దోంబిడ్లారా, అలాంటి స్థితి మనలోనికి వచ్చును గాక. అలాంటి స్థితి నీ బంధువుల కొరకు, నీ మిత్రుల కొరకు, నీ కుటుంబ ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేసే ఆత్మను నువ్వు కలిగి ఉందువు గాక. అలా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు కూడా అబ్రహాము ప్రార్థన విని దేవుడు ఏ రీతిగా లోతును కాపాడాడో మనల్ని కూడా కాపాడి సంరక్షించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. అట్టి ప్రార్థనా జీవితము, అబ్రహాము వంటి దేవునితో సత్సంబంధము కలిగిన జీవిత వైఖరి దేవుడు మీకెల్లరకు అనుగ్రహించి నడిపించును.